జనగామ జిల్లా చిల్పూర్ మండలం పల్లగుట్ట గ్రామంలోని బస్టాండ్ నుండి ఘన్పూర్ వెళ్లే రోడ్డు మార్గం కొద్దిపాటి వర్షానికి పూర్తిగా మురికి నీరుతో నిండి కుంటగా మారిందని పెద్దమ్మగట్ల కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సైడ్ కాలువ నిర్మాణం చేయడానికి ఎంపీటీసీ నిధుల నుండి 4 లక్షల రూపాయలు మంజూరు కాగా స్థానిక ఎంపీటీసీ తండ్రి గ్రామ కారోబార్ కాంట్రాక్ట్ తీసుకుని సబ్ కాంట్రాక్టర్గా గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఇవ్వడం జరిగిందని, ఆ సబ్ కాంట్రాక్టర్ నాసిరకం మెటీరియల్తో నాణ్యత లేని పనులు చేయడంతో వారం రోజుల క్రితం కురిసిన కొద్దిపాటి వర్షానికి ఆ కాలువ కూడిపోయిందని, ఈ 4 లక్షల రూపాయలు మోరీలో పోసినట్లయిందని అన్నారు. వర్షపు నీరు రోడ్డుపైకి చేరి చెరువులా మారి వాహనదారులకు కాలనీవాసులకు ఇబ్బందికరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాలువ రోడ్డుపై మురుగునీరు నిలవడంతో దోమలు ప్రబలి రోగాల బారిన పడే ప్రమాదం ఉందని పెద్దమ్మగడ్డ కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. గత 4 సంవత్సరాలుగా మోరీ లేకపోవడంతో రోడ్డుపైన మురుగునీరు నిలిచి దోమలు తయారై అనేక రోగాల బారిన పడాల్సి వచ్చిందని తెలిపారు. ఇప్పుడు మోరీ నిర్మాణం చేపట్టినప్పటికీ అది కూలిపోయి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్న చందాన ఉందని అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. అధికారులు తమ బాధ్యతగా ఈ గ్రామం యొక్క సమస్యను త్వరితగతిన పరిష్కరించి మోరీ పునర్నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
లేదు